హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనం కొన్ని ఎలక్షన్స్కి సంబంధించిన పొలిటికల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళ రియాక్షన్. సో హాయ్ సార్. సో అయితే మొన్న కూటమి గెలిచింది కదా ఆంధ్రాలో, అది ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్లే గెలిచింది అని అంటే ఏమంటారు మీరు? దాని మీద మీ అభిప్రాయం? లేదు, పవన్ కళ్యాణ్ కాదు, మామూలుగా నరేంద్ర మోడీ, పవన్, చంద్రబాబు ముగ్గురు కలిస్తేనే కూటమి దానివల్ల గెలిచారు. పవన్ వల్ల ఏం కాదు. అంటే పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్స్ బేస్ మీదే గెలిచింది అని అంటే మరి పోయినసారి కూడా ఉన్నారు కదా, ఫ్యాను గెలవలేదు కదా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా సార్, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అయ్యుండి వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేశాడు. గెలిచాక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కలిసి విష్ చేయలేదు. సో దాని మీద మీ అభిప్రాయం ఏమై ఉంటుంది? పవన్ అల్లు అర్జున్ వైసీపీ తరఫున ఉన్నాడు. ఇప్పుడు ఇంకో వాళ్ళకి ఏమన్నా ఫ్యామిలీలో చిన్న చిన్న గడబడలు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ చేతిలో జగన్ దారుణంగా ఓడిపోయాడు కదా, ఇప్పుడు జగన్ పరిస్థితి ఏమై ఉంటుంది అంటారు? ఏమవుతుంది అంటారు? అంటే చాలా కేసులు ఉన్నాయి జగన్ మీద, అవన్నిటి నుంచి బయటపడతాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, వాళ్ళిద్దరి చేతిలో ఏమైపోతాడు జగన్ అంటే ఏం చెప్తారు? అవి పైన గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయిస్తారు మేడం. కేసులు ఎవరి మీద ఉన్నాయా, ఎవరి మీద లేవనేది వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు ఏం చేయాలో అది వాళ్ళకి తెలుసు, సిబిఐ వాళ్ళకి. అయితే కొంతమంది వైసీపీ పార్టీలో కూడా చాలా వరకు బూతులు రాజకీయమే జరిగింది, బూతులు మాట్లాడడం కానీ విమర్శించడం, వాటి మీద ఇప్పుడు ఓడిపోవడంతో వాళ్ళందరి పరిస్థితి ఏమై ఉంటుంది అంటారు? బూతులు అంటే ఎవరైనా సహజమే. మామూలుగా గెలిచినప్పుడు అరుస్తూ ఉంటారు, ఓడినప్పుడు అరుస్తూనే ఉంటారు. అనకూడదు, బూతులు అనుకోకూడదు, రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి. కానీ వాళ్ళు అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. పేర్ని నాని కానీ, రోజా కానీ, పోసాని కానీ వీళ్ళందరూ చాలా విమర్శించారు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ. అప్పుడు పరిస్థితి బట్టి వాళ్ళు అలా రెచ్చిపోయి మాట్లాడారు, ఇప్పుడు పరిస్థితికి సైలెంట్ అయిపోయారు. దాని మీద ఏమంటారు మీరు? అప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు రెచ్చిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి ఇదంతా ఎందుకు రిస్క్ అని సైలెంట్గా ఉంటారు. అయితే రోజా చెన్నైకి చెక్కేసింది అని అంటున్నారు, అది భయపడ్డది అంటారా పవన్ కళ్యాణ్కి కూటమి? లేదు మేడం, వాళ్ళు వేరే పని మీద పోయి ఉంటారు, మళ్ళీ వస్తారు. మామూలే, రాజకీయాలు అనగా ఒకడు గెలుస్తూ ఉంటాడు, ఒకడు ఓడిపోతూనే ఉంటాడు. సహజం, అది మీకు కూడా తెలుసు, అయినా అడుగుతుండ్రు.